guys, welcome to Unique Cinema Talkies. Here comes the non-spoiler review of Mission Impossible Final Reckoning. సినిమా ప్లాట్ లోకి వెళ్ళిపోతే మనందరికీ తెలిసినట్టే డెడ్ రాకింగ్ క్లైమాక్స్ లో దొరికిన ఒక కీని తీసుకొని సముద్రంలో మునిగిపోయిన ఒక సబ్మెరియన్ నుండి ఒక డివైస్ ని తీసుకొచ్చి ప్రపంచాన్ని కాపాడే మిషనే ఈ సినిమా. మిషన్ ఇంపాసిబుల్ లో ప్రీవియస్ ఫిల్మ్ అయిన డెడ్ రాకింగ్ ఎలాగైతే స్టార్టింగ్ అంతా డ్రామాతో లాస్ట్ 30 minutes కంప్లీట్ యాక్షన్ తో ఉంటుందో ఈ ఫైనల్ రాకింగ్ కూడా ఆల్మోస్ట్ అదే ప్యాటర్న్ లో ఉంది. కాకపోతే దానికన్నా కొంచెం బెటర్ గా ఉంది. సినిమాలో వచ్చే రెండు మెయిన్ యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. అండర్ వాటర్ లో వచ్చే సీక్వెన్స్ ఒకటి, ఎయిర్ క్రాఫ్ట్ తో వచ్చే సీక్వెన్స్ ఒకటి. ఈ రెండు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ రెండు సీక్వెన్స్ చూస్తున్నంత సేపు ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే టెన్షన్ తో ప్రతి ఒక్కరు సీట్ ఎడ్జ్కి వచ్చి మరి చూస్తారు. ఆ రేంజ్ లో డిజైన్ చేసుకున్నారు ఈ రెండు సీక్వెన్స్ లు. అయితే ఇలాంటి అద్భుతమైన సీక్వెన్స్ లకి స్టేజ్ సెటప్ చేయడానికి మూవీ టీం చాలా ఎక్కువ టైమే తీసుకున్నారని చెప్పాలి. ఈ సీక్వెన్స్ లకి లీడ్ గా ముందు వచ్చే సీన్లు చాలా డల్ గా స్లోగా సాగుతాయి. సినిమా ఫ్లాట్ గా వెళ్ళిపోతుంది అనుకునే టైం కి ఈ యాక్షన్ సీక్వెన్స్ వచ్చి ఆడియన్స్ కి ఒక అద్భుతమైన ఫీలింగ్ కలిగిస్తుంది. మిషన్ ఇంపాసిబుల్ లో ఫైనల్ పార్ట్ గా వచ్చిన ఈ సినిమా అదిరిపోయే ఎండింగ్ అయితే ఇవ్వలేదు, కానీ ప్రీవియస్ ఫిల్మ్ కన్నా బెటర్ గా ఇచ్చారు. ఓవరాల్ గా మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ లో ది బెస్ట్ అంటే ఫాల్ అవుట్ అండ్ మిషన్ ఇంపాసిబుల్ 3. ఈ రెండింటి రేంజ్ లో లేదు, కానీ ఈ ఫైనల్ రాకింగ్ కూడా పర్లేదు. యాక్షన్ లవర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఓవరాల్ గా ఈ మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రాకింగ్ సినిమాకి యూనిక్ సినిమా టాకీస్ ఇచ్చే రేటింగ్ 3/5.